ఏం జరిగింది? ఎందుకు అక్కడ వెళ్ళావు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉండే అట్లా నేను పోయిన అప్పటికి కలిసింది మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. బయటకు వచ్చిన తర్వాత నేను లోపలికి పోయిన ఉండే, తర్వాత మీద ఉండే అప్పటి కాళ్ళు అట్లా అని చెప్పి పోయిన ఉండే తాడుగట్టు. అక్కడ ఎట్లుండే పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉండే, మొత్తం మంటలు వస్తుండే. అప్పటికి నేను లాస్ట్కి వెళ్ళిపోయినా, మంటలు అప్పటికి రాలేవు అక్కడ. అట్లా అని నేను ఎక్కిన. ఎంతమంది ఉండే? ఏ రకంగా నువ్వు వాళ్ళని సేవ్ చేసి? అంటే 5 మెంబర్స్ ఉండే. ఫస్ట్ టైం అయితే అప్పటికి కండు తిరిగిపోయింది, కింద వాడికి వచ్చింది. అప్పటికి నిచ్చెన మధ్యలోకి తాడు వచ్చింది కాబట్టి కింది వరకు వచ్చేసింది. మిగతా వాళ్ళందరూ తాడు నడుము కట్టుకొని దించుకు వచ్చేసింది. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉండే, అట్లానే వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉండే. అట్లా అని నేను నిచ్చెన ఎక్కి మీదకి పోయి అందరిని కట్టి దింపుకున్నాను. ధైర్యంగా నన్ను చచ్చిపోతాను అనుకోలే. నాకు ఆ సిచ్యువేషన్లో అసలు ఆ థాట్ రాలేదు. డైరెక్ట్ వెళ్ళిపోయినా. నేను అసలు ఏం చేస్తున్నా నాకే తెలియదు. ఆ టైం ఎంతమందిని కాబట్టి డైరెక్ట్ ఎక్కేసిన. ఎంతమంది? ఒక ఆయన అయితే నేను పోయేలోపు అప్పటికి దుంకిన తర్వాతనే నేను అప్పటికి వెళ్ళిపోయిన స్పీడ్లో. గోడ దూకిపోయినావా? ఇక్కడ గెట్టికి బాబు గోడ నాకు వచ్చినంత వరకు నేను నువ్వు లోపలికి ఎట్టపోయినా కంపెనీలో? అంటే కంపెనీలో కంటే నేను బయటనే ఉండే. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ బయటికి వచ్చేసింది అప్పటికి. నువ్వు ఎట్లా? నేను లోపలికి పోలే, అసలు బయటనే ఉండే. లోపలికి పోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ బయటకు ఉండే. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే లోపల. లోపలికి నేను పోలే. అప్పటికి అందరు లోపల పోతుంటే ఎవరు